నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో చాలా ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్ గురించి ఒక్కొక్కటి సమ్మర్‌కి సంబంధించి చెప్పుకుంటా వస్తున్నాను. సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్‌షిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా. అతి తక్కువగా ఉన్నటువంటి అవకాశాలండి. ఎందుకంటే రీసెర్చ్ అనేది అన్ని కాలేజెస్‌లోనూ, అన్ని ఇన్‌స్టిట్యూట్స్‌లోనూ జరగదు. ఆల్మోస్ట్ 1% ఆఫ్ ది ఇన్‌స్టిట్యూట్స్‌లో కూడా భారతదేశంలో జరగట్లేదు. మీరు కరెక్ట్‌గానే విన్నారు. మీరు బ్రెయిన్ అప్లై చేయకండి. 1% ఆఫ్ ది ఇన్‌స్టిట్యూట్స్‌లో కూడా రీసెర్చ్ అనేది జరగదు భారతదేశంలో. జనాలు రకరకాలుగా అనుకోవచ్చు కానీ 1% కూడా జరగదు. ఎందుకంటే రీసెర్చ్ జరగాలంటే ఆ ల్యాబొరేటరీ, ఆ ఎక్విప్మెంటు, ఆ ప్రొఫెసర్సు, ఆ అట్మాస్ఫియరు, ఆ యాటిట్యూడు, ఆ స్టూడెంట్సు, ఇవన్నీ కూడా చాలా పారామీటర్స్ ఉంటాయి. ఫండింగు ఇవన్నీ ఉండాలి. సో ఓన్లీ ప్రెస్టీజియస్ అండ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో కానీ, ప్రీమియర్ ల్యాబ్స్లో కానీ మాత్రమే ఇండియాలో రీసెర్చ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందు గురించి అవి తక్కువగా ఉంటాయి. కాబట్టి కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. కాబట్టి అవి నేను ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. చాలామంది రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు ఇంటర్న్‌షిప్స్కి వెళ్ళాలి అనేది బలంగా కోరుకుంటాను పిల్లలందరినీ కూడా. సో ఆ ప్రేమ ఎక్కువైపోవడం వల్ల నేను ఇంటర్న్‌షిప్స్ ఆపేద్దాం రా బాబు అనుకున్నా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సి వస్తుంది. మరి ఎందుకంటే స్టూడెంట్ ఖాళీగా ఉండకూడదు. అంటే ఇప్పుడు ఏదో ఎంసెట్‌లో చదివేవాళ్ళు ఉంటారు, చిన్న చిన్న డీమ్డ్ యూనివర్సిటీ చదివేవాడికి ఎలాగాళ్ళు అవకాశాలు మంచిగా రావు. కొంచెం మంచి కాలేజీలో చదివేవాళ్ళకి కూడా అవకాశాలు తెలియదండి. ఈవెన్ ఐఐటీ ముంబై వాడికి, మద్రాసు కూడా నేను చెప్పే రీసెర్చ్ ఇంటర్న్‌షిప్ గురించి ఒక్క ఇంటర్న్‌షిప్ గురించి కూడా తెలియదు. కాకపోతే టెస్ట్ చేసుకోండి మీరు, ఐడియా ఉండదు వాళ్ళకి. చాలామంది ఏమనుకుంటారంటే అంత పెద్ద పెద్దోళ్ళకి చెప్తారంటే సార్ మాకు చెప్పాలి కదండి. పెద్ద పెద్దోళ్ళకి కూడా తెలియదురా బాబు, అర్థం చేసుకోండి మీరు. వాళ్ళకి కూడా అవగాహన లేకుండా, బుర్ర బుద్ధి లేకుండా ఉంటారు కాలేజీల్లో పడేళ్ళు. సో అందు గురించి ఏంటంటే డెఫినెట్గా అందరూ వాడుకోండి. ఎవరికి ఇది అవకాశం వస్తే డెఫినెట్గా వీలున్నంత వరకు ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను. సో ఈరోజు మీకు పరిచయం చేసినటువంటి సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్‌షిప్కి సంబంధించి ఏంటంటే నేషనల్ ఇనిషియేటివ్ ఆన్ అండర్ గ్రాడ్యుయేట్ సైన్స్ అంటే NIUS, దీనికి సంబంధించి మీకు పరిచయం చేస్తున్నానండి. బేసికల్గా ఇదేంటంటే ఇది ఒక స్టాండ్ ఎలోన్ ఒక ఇన్స్టిట్యూట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఇస్ ప్రీమియర్ ప్రోగ్రాము, ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అంటే యాక్చువల్గా రీసెర్చ్కి సంబంధించినటువంటిది. ఆల్మోస్ట్ ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో NIUS అన్న ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి దాంట్లో ఫిజిక్స్ కానీ, ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ తీసుకోండి, లేకపోతే బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ ఏవైతే ఉంటాయో, TFRలో ఉన్న పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఎవరైతే, రీసెర్చ్ సైంటిస్టులు కానీ, పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, బార్క్ నుంచి కానీ, IITs నుంచి కానీ, ఐదర్స్ నుంచి కానీ నలుగురు చోట్ల నుంచి ప్రొఫెసర్స్, మెంటర్స్ కింద వర్క్ చేస్తారండి. దీంట్లో ఉన్న ప్రత్యేకత, ఎక్కడా లేని ప్రత్యేకత మీకు జవహర్లాల్ నెహ్రూ తోటి చేశారండి. ఒకళ్ళు ఎవరైనా వినకపోతే ఈ వీడియో విన్నవాళ్ళు దయచేసి అది వినండి. దానికి దీనికి సిమిలర్గా ఉంటుందండి. అది కంపల్సరీ వినండి. ఆ పేర్లు మీకు అర్థం కాకపోవడం వల్ల తంబలో పెడుతుంటే మీరు వినట్లేదు. అది మీకు అలా అర్థం కాదు కాబట్టి వినాలి. అర్థమైంది పక్కన పెట్టండి. అర్థమైంది వేరే విషయం, కానీ అర్థం కాదు కాబట్టి ఇదేదో పేరు చెప్పారు సార్ అంటే ఏదో ఉంటుందని లోపలికి పోయి వినండి. మీకు పనికి రాకపోతే పక్కోడికన్నా చెప్పండి, లేకపోతే గుర్తుపెట్టుకుని మీ ఇంట్లో మిగతా పిల్లలకన్నా పనికొస్తుంది పెద్ద అయిన తర్వాత. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, ఎక్కడా లేని ప్రోగ్రామ్కి దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, జనరల్గా ఎలాంటి సమ్మర్ ఇంటర్న్‌షిప్ అయినా 1 year అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు సంబంధం ఉండదు ఆ ఇన్స్టిట్యూట్తో. లాంగ్ టర్మ్ రీసెర్చ్ మెంటర్షిప్ ఉన్నటువంటి అతి తక్కువ ప్రోగ్రామ్స్లో ప్రపంచంలో ఇది ఒక ప్రోగ్రామ్ NIUS అనేది. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఒక్కసారి మీరు సెలెక్ట్ అయిన తర్వాత కంటిన్యూస్గా 2 years పాటు ఒక మెంటర్ని మీకు వాళ్ళు ఇచ్చేస్తారు. మీరు చక్కగా ప్రాజెక్ట్స్, ప్రజెంటేషన్స్, రీసెర్చ్ ఏది కావాలో అది చేసుకోవచ్చు. అంటే 2 years పాటు ఒక మెంటర్ని ఒక ప్రెస్టీజియస్, భారతదేశంలో ఉన్న ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ లాంటి అంటే TFR కానీ, IISc బెంగళూరు కానీ, బార్క్ కానీ, IITs కానీ, ఐజర్స్ కానీ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లోంచి పర్మనెంట్గా 2 years పాటు, ఈ అవసరమైతే 3 years థర్డ్ ఇయర్ ప్రాజెక్ట్తో సహా ఒక మెంటర్ని, ఒక సైంటిస్ట్ని మీకు అందించి మీరు ప్రోగ్రామ్ని ప్యారల్గా చేసుకుంటూ ఉచితంగా మీకు తిరిగి మళ్ళీ స్టైఫండ్ ఇస్తూ, మళ్ళీ ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తూ, ఒక డిప్లొమా ఈక్వలెంట్ సర్టిఫికెట్ ఇస్తూ ముందుకెళ్ళే అవకాశం భారతదేశంలో ఉన్నటువంటి అతి తక్కువ ఆపర్చునిటీస్లో ఒక 3-4లో ఇది ఒకటి. జాగ్రత్తగా అర్థం చేసుకుంటాము, చాలా ఇంపార్టెంట్ ఇది. దీంట్లో ఒక్కసారి మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఒక క్యాంప్ కండక్ట్ చేస్తారు. అది 7 to 14 days ఉంటుంది. ఒక ఎక్స్పోజర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అంటే యాక్చువల్గా ఒక ఎక్స్పోజర్ అనుకోండి. ఒక్కసారి ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి తర్వాత సెకండ్ స్టేజ్లో అప్పుడు 2 years పాటు మెంటర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మెంటర్షిప్లో ఉన్న రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఎలా మీరు మెలుచుకోవాలి, ఎలాంటి వర్క్ చేయాలి, ఎంత వర్క్ చేయాలి, ఎన్ని గంటలు పని చేయాలి, ఎవరితో కాంటాక్ట్లోకి వెళ్ళాలి, ఎవరు ఎక్కడెక్కడ మా ఆర్గనైజేషన్లో ఉన్నారో అందులో ఉన్న ఫెలోస్ ఎవరో, వాళ్ళని ఏ విధంగా కాంటాక్ట్ చేయాలి, ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలన్న ఒక రకమైనటువంటి మొత్తం ఒక ఎక్స్పోజర్ని బిల్డ్ చేయడానికి ఫస్ట్ ఒక ఎక్స్పోజర్ కార్యక్రమాన్ని తీసుకొస్తారో, దీనికి ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్లో ఎవరైతే ఫస్ట్ ఇయర్ చదువుతారో, అటు బీటెక్ తీసుకోండి, BS తీసుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఫస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే చదువుతారో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉందా అంటే మీరు అనొచ్చు, సార్ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీ అంటున్నారు కదా, మరి మేము అండర్ గ్రాడ్యుయేషన్ వేరే కోర్స్ చదువుతున్నాం, మాకు ఎలిజిబిలిటీ ఉందా అని అడిగితే, మీరు ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమీలో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ మీకు ఉంటే చాలు, మీరు అండర్ గ్రాడ్యుయేషన్ వేరే చదివినా పర్వాలేదంటే ఎస్ పర్వాలేదు, మీరు ఫిజిక్స్ చదవాలని లేదు, బట్ కొంచెం రిలేటెడ్ అయినట్లయితే బెటర్గా ఉంటుంది. బయాలజీకి, కెమిస్ట్రీకి డెడ్ లైన్స్ అయిపోయినాయి. అన్ఫార్చునేట్గా చెప్పలేకపోయి చెప్దాం అనుకుని ఈ ఫిజిక్స్ అంటే ఆస్ట్రానమీకి ఉంది. మార్చి 5వ తారీఖున డెడ్ లైన్ కాబట్టి ఇమీడియట్గా మీరు అప్లై చేయండి. ఈ యొక్క రీసెర్చ్ ఓరియంటేషన్ కానీ, క్రిటికల్ థింకింగ్ని కానీ, సైంటిఫిక్ టెంపర్మెంట్ని కానీ పెంచడానికి
ఈ ప్రోగ్రామ్ని 2004లో వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది, NIUS 2004లో. ఇట్ ఇంప్రూవింగ్ ద ఫస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ సైన్స్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. ఫస్ట్ ఇయర్లోనే ఆ యొక్క ఫ్లేవర్ని కానీ ఆ రీసెర్చ్ని కానీ ఈ టైప్ ఆఫ్ ఎక్స్పోజర్ని పెద్ద పెద్ద ప్రొఫెసర్ని మీకు మెంటర్షిప్ ఇవ్వడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ఇట్లాంటిది మీకు ముందే కానీ అలవాటు చేసినట్లయితే భారతదేశంలో ఈ రీసెర్చ్ అనేది కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఫస్ట్ ఇయర్లోనే దీన్ని ముందు అందించడం అనేది చాలా శుభ పరిణామం. ఇదే పద్ధతిలో లైన్లో JN ఏదైతే చెప్పానో అది కూడా ఉంది జవహర్లాల్ నెహ్రూది. ఆ వీడియో వినకపోతే దయచేసి అది కూడా వినండి. అది కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి చాలా బాగా పనికొస్తుంది. చాలామంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఏముంటుంది అని చెప్పి కింద మెసేజ్లు పెట్టి చంపేస్తున్నారు. ఆ మెసేజ్లు పెట్టిన వాళ్ళు మిగతా వీడియోలు వినట్లేదు. ఎందుకంటారు తెలుసా? ఇక్కడ నేను NIUS అన్నాను అనుకోండి, ఎవరికి అర్థం కాదు. ఈ పేరు ఎవరు అర్థం కాదు కాబట్టి నేను ఓపెన్ చేయను. పనికి మళ్ళీ చెత్త అంతా యూట్యూబ్లో పోయి చూస్తారు తప్ప పేరు మీకు ఎలాగ తెలియదు కదా, మీకు ఎలాగ బ్రెయిన్ ఉండదు. అది ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి వినండి. వింటే కనీసం మీకు ఏమైనా పనికొచ్చే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చెప్పట్లేదో అని తినేస్తున్నారు, చెప్తున్నాను నేను. కాకపోతే మీరు వినట్లేదు. లైఫ్ సైన్స్ వాళ్ళకి చెప్పట్లేదు అంటారు, చెప్తున్నాను కానీ వినట్లేదు. ఎందుకని మీకు తెలియట్లేదు. అది ఏదో ఒక ఆవేశంగా కామెంట్ పెట్టడం వల్ల ఉపయోగం లేదు. చెప్తున్నాను లైఫ్ సైన్స్లో కూడా చాలా, అసలు లైఫ్ సైన్స్ ఇన్స్టిట్యూట్ భువనేశ్వర్ చెప్పానండి, ILS అని. ఎవడో విన్నాడో? 1000 వ్యూస్ లేవు దానికి. చెప్పండి కామెంట్లు పెడతారు, గట్టిగా వీడియోలు చెప్తే 1000-2000 వ్యూస్ కూడా ఉండవు వీటికి. ఏదో పనికి మాల ఏదో ఎమోషనల్గా ఎవరైనా తిట్టాను అనుకో, నేను ఏ కాలేజీ ఉండవు, అది మాత్రం 1,00,000 వ్యూస్ చూస్తారు. ఏంటో అర్థం కాదు జనాలకి, పనికి వచ్చి చూడరు. సరే పక్కన పెట్టండి ఆ విషయం. ఈ ఫిజిక్స్, ఆస్ట్రానమీ. సో ఫిజిక్స్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అంటే థియరీ ఉంటుంది, ల్యాబ్ వర్క్ ఉంటుంది, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. 3 రకాలుగా ఉంటాయి. ఆస్ట్రానమీ వచ్చేటప్పటికి ఏముంటుంటే అబ్జర్వేషనల్ ఉంటుంది, థియరిటికల్ ఏదైతే ఉంటుందో ఆస్ట్రానమీ ఉంటుందండి. అలాగే బయాలజీ అయితే ఎక్స్పెరిమెంటల్ బయాలజీ కానీ రీసెర్చ్ కానీ, అలాగే కెమిస్ట్రీ అయినట్లయితే అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ కానీ ల్యాబ్స్ కానీ ఇలా ఉంటాయంటే. బట్ కెమిస్ట్రీకి బయాలజీకి డెడ్ లైన్స్ అయిపోయినాయి, ఫిజిక్స్కి ఆస్ట్రానమీకి డెడ్ లైన్స్ ఉన్నాయి. ఇమీడియట్గా దీన్ని అప్లై చేసుకోండి. ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే మార్చి 5వ తారీఖు డెడ్ లైన్ అయిపోయిన తర్వాత మార్చి 8వ తారీఖు వరకు కూడా మీకు టైం ఉంటుంది. లెటర్ ఆఫ్ రికమెండేషన్ లెటర్స్ ఉంటాయి, LORs అంటారండి. లెటర్ ఆఫ్ రికమెండేషన్ లెటర్ మీరు సబ్మిట్ చేస్తే రాలి 2 వరకు. ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క డ్యూరేషన్ చూసినట్లయితే 17 నుంచి 28 జూలై ఏదైతే ఉంటుందో, ఫస్ట్ 17 నుంచి 28 జూలై ఏదైతే మీకు చెప్తున్నానో ఇది ఫస్ట్ ఏంటంటే ఎక్స్పోజర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎక్స్పోజర్ ప్రోగ్రామ్ అయిన తర్వాత ప్రతి స్టూడెంట్కి కూడా ఒక రీసెర్చ్ మెంటర్ని, ఒక సైంటిస్ట్ని TFR నుంచి కానీ, బార్క్ నుంచి కానీ, IITs నుంచి కానీ, ఐజర్ నుంచి కానీ, IIS బెంగళూరు నుంచి కానీ మీకు అటాచ్ చేయడం జరుగుతుంది. వీళ్ళతో పాటు 2 years పాటు మీరు ట్రావెల్ చేస్తారు. మీకు స్టైఫండ్ వాళ్ళే ఇస్తారు. అలాగే మీకు స్టైఫండ్తో పాటుగా మీకు సర్టిఫికేట్ కూడా వాళ్ళే ఇస్తారు. ఇది చాలా మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రోగ్రాము. ఇది చేసిన తర్వాత పక్కాగా నేను చెప్తున్నాను, మీకు డెఫినెట్గా వరల్డ్లో ఉన్నటువంటి టాప్ 20-25 యూనివర్సిటీస్లో మంచి MS అండ్ PhD ప్రోగ్రామ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది 4 years ప్రోగ్రామ్ కూడా అప్లై చేయొచ్చు, 5 years ప్రోగ్రామ్ కూడా అప్లై చేయొచ్చు, 3 years బ్యాచిలర్ సైన్స్ BSc కూడా ఇది అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. మార్చి 5వ తారీఖు దీని డెడ్ లైన్. దయచేసి మీకు పనికి రాకపోయినా పనికొచ్చే వాళ్ళు ఎవరైతే చదివి ఉన్నారో వాళ్ళకి చెప్పండి. భగవంతుడు మీకు వేరే రూపంలో వేరే ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళ దగ్గర మీకు వస్తుంది. సో జలసీతో చెప్పడం మానేకండి. కొంతమంది వీడియోలు వింటారు కానీ పాపం మిగతా వాళ్ళకి చెప్పండి. చెప్తే వాళ్ళకి ఎవరికైనా బెనిఫిట్ అయితే చక్కగా తద్వారా వేరే వాళ్ళ ద్వారా మీకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా ప్రీషియస్, చాలా రిమోట్ ఇన్ఫర్మేషన్ అండి ఇది. సో ఇది ఎక్కడ బయట దొరకదు ఇది. సో డెఫినెట్గా మీకు అందరికీ ఉపయోగపడాలి, ఎక్కువ మందికి అడ్వాంటేజ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఇవన్నీ తీసుకుని నాకు ఐడియా ఉంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.